హరే కృష్ణ హరే కృష్ణ దండప్రామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన పొద్దున శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. మాకు మార్నింగ్ మహారాజ్ క్లాస్ ఇచ్చారు ఇక్కడ, శుభక్ స్వామి మహారాజు. అందుకే కొంచెం ఇప్పటివరకు అసలు క్లాస్ నుంచి డైరెక్ట్ ఇక్కడ వచ్చి ఆన్ చేస్తాను. అందుకే లింక్ కూడా షేర్ చేయడంలో కూడా క్రియేట్ చేయడంలో కూడా లేట్ అయింది. ఇప్పుడే జస్ట్ షేర్ చేశాను నేను. సో ఒక 5-10 మినిట్స్ మా డివోటీస్ కీర్తన చేస్తారు ఈరోజు. తర్వాత మనం క్లాస్ స్టార్ట్ చేద్దామంట. అప్పటి వరకు మన డివోటీస్ కూడా అందరూ వచ్చేస్తారు. హరే కృష్ణ. जय श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गोपी जन वल्लभ जन वल्लभ गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदना भज जनार्दना, यशोदानंदन भज जनार्दना, यशोदानंदना भज जनार्दना, जमुना तीर वनचारी, जमुना तीर वनचारी, जय राधा माधव कुंज बिहारी, माधव कुंज बिहारी, Krishna Hare Krishna, Krishna Hare Hare, Rama Hare Rama, Rama Hare Hare, Krishna Hare Krishna, Krishna Hare Hare, Hare Rama Hare Rama, Rama Hare Hare, Krishna Hare Krishna, Krishna Hare Hare, Rama Hare Rama, Rama Hare Hare.
Hare
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare
जय श्री राधा माधव जगन्नाथ बलदेव सुखदेव महारानी की पतित पावन गौर निताई की जगत गुरु शिला प्रभुपाद की निताई गौर प्रेमानंदे। హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది, ఎందుకంటే మార్నింగ్ షెడ్యూల్ కొంచెం క్లాస్ లేట్ అయ్యేసరికి అంత లేట్ అయిపోయింది. సో మనము మంగళాచరణ ప్రేయర్ చేసుకుని ఈరోజు ఆరంభిద్దామంటారు భాగవత చర్చని.
ओमज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरून् श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यानामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। సో ఒక సెకండ్ నేను ఓకే నిన్న మనము శ్రీమద్ భాగవతం 12వ అధ్యాయం 22వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. సో ఈరోజు మనము 21వ శ్లోకం వరకు చర్చించుకున్నాం అనుకుంటా. అర్జునుడిది అయిపోయింది కదా, 21వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. సో మనము ఈరోజు 22వ శ్లోకం నుంచి ఈ యొక్క అధ్యాయం ఆఖరి శ్లోకం వరకు చర్చించడానికి ప్రయత్నిద్దామంట. కొద్దిగా లేట్ అయింది స్టార్ట్ అయ్యే వరకు క్లాసు, కానీ నాకు తెలిసి కొంచెం ఎక్స్టెండ్ అయినా కానీ ఈరోజే నేను ఈ చాప్టర్ అధ్యాయాన్ని పూర్తి చేస్తాను. అలాగే మీకు నేను ఒక నోటిఫికేషన్ అంటే ఒక సూచనని పెట్టాను, నేను వాయిస్ మెసేజ్ పెట్టాను మన వాట్సాప్ గ్రూప్స్లో. కొంతమంది చూశారు, అందరు చూసారో లేదో. సో అది ముఖ్య సూచన అండి. మనము ఈరోజు 17th మే ఇక్కడైతే ఈరోజే లాస్ట్ డే లాక్డౌన్ ఇప్పటివరకు అయితే తెలిసి. సో మాకు ఇక్కడ అందుకనే మనకి ఇంకా క్లాస్ మీకు కూడా ఎంత వీలవుతుంది ఏందో తెలియాలి నాకు. ఇంకా మీ అభిప్రాయాలు ఏంటి, ఎలా మనం కంటిన్యూ చేయాలి అనే విషయాన్ని గురించి, ఇంకా ఏమైనా విషయాలు ఉంటే చర్చించుకునే వాటి గురించి, తెలుగు ప్రచారం కానీ మన ఆన్లైన్ క్లాసెస్ గురించి కొంతమంది కొన్ని సజెషన్స్ ఇచ్చారు నాకు. సో వాట్సాప్లో ఇంకా ఈరోజు అందుకనే ఈవినింగ్ జూమ్ మీటింగ్ ఉంది. సో ఎవరైతే ఈ విషయాన్ని గురించి ఇంట్రెస్టెడ్ ఉన్నారో, అంటే ఈ క్లాసులు జరగాలి, ఎలా జరగాలి ఏంటనేది ఏంటనేది చర్చించుకోవాలనుకుంటే మీరు ఈరోజు ఈవినింగ్ జూమ్ క్లాస్లో, ఈరోజు మనకు భగవద్గీత క్లాస్ ఉండదు ఈవినింగ్ 4 o'clockకి. సో జూమ్ క్లాస్లో మీరు జూమ్ మీటింగ్లో మీరు రావచ్చు. దాని ఐడి పాస్వర్డ్ నేను తర్వాత వాట్సాప్ మన గ్రూప్స్లో పెట్టేస్తాను. సో దెన్ అక్కడ మనం చర్చించుకుందాం ఆ విషయం. ఎందుకంటే ఇక్కడ అందరితో మాట్లాడడానికి కుదరదు, ఇంకా అందరి ఒపీనియన్ కూడా తెలుసుకోవడం కష్టం అవుతుంది నాకు సరిగ్గా. సో అందుకనే మనకు జూమ్ మీటింగ్ పెట్టారనమాట. సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే జూమ్ మీటింగ్లో వస్తే చాలా బెటరు. నాకు చాలా ఒకేసారి అందరితో నిర్ణయం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ మీకు కుదరకపోతే మాత్రం, ఒకవేళ మీకు అది కుదరకపోతే అప్పుడు మీరు మీ మెసేజ్ పెట్టవచ్చు వాట్సాప్లో. కానీ మీరు పెట్టినప్పుడు జనరల్లీ మీ పేరు, ఎక్కడి నుంచి మీరు అనే విషయం కూడా పెట్టండి. చాలాసార్లు మెసేజ్ వస్తుంది, కానీ ఎవరు పంపించారో, ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటనేది తెలియదు మాకు. సో కొంచెం ఐడియా వస్తుంది మాకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము ఈరోజు 22వ శ్లోకం నుంచి చూద్దామంట. ఇప్పుడు మనం చూస్తున్న ఘట్టాలు ఏంటంటే, ఇక్కడ మన చర్చ విషయం ఏంటంటే, పరీక్షిత్ మహారాజు జన్మించాడు.
పరీక్షిత్ మహారాజ్ జన్మించిన తర్వాత ఆయనకి జాతక కర్మలు అనే సంస్కారం చేస్తున్నారు ఇక్కడ యుధిష్ఠిర మహారాజులు. సో ఈ జాతకాన్ని చూస్తున్నారు మా బ్రాహ్మణులు, విప్రులు, ముఖ్యంగా ఈ యొక్క ధౌమ్యం ఋషి, ఇంకా కృపాచార్యులు, ఇంకా చాలామంది బ్రాహ్మణులు అక్కడ. సో ఆయన జాతకాన్ని చూసి ఆయన యొక్క లక్షణాలు, ఇంకా ఎలా ఎలా ఉంటాడో, ఆయన ఎలాంటి కార్యాలు చేస్తాడో, ఎంతోమంది మహానుభావులు, ఇంకా భక్తులు, ఇంకా భగవంతుడితో కూడా కొన్ని లక్షణాలను వాళ్ళని పోల్చి ఇక్కడ వివరిస్తున్నారు మనకి. మనం నిన్న చూసాము లక్షణాలు. సో ఈరోజు నేను రివైజ్ చేయను క్లాస్ ఇంకా, ఎందుకంటే మనకి లేట్ అయిపోతుంది. సో 22వ శ్లోకం నుంచి చూద్దామంట. ఇంకా కొంతమందితోని ఇంకా కొన్ని లక్షణాలు, అలాంటి మహాపురుషుల్లో ఉన్న లక్షణాలు ఈయన దగ్గర ఉన్నాయనే విషయాన్ని ఇంకా 22వ శ్లోకం, 23, 24, 25 శ్లోకాల వరకు చెప్తారు. సో అవి మనం చూద్దామంట. 22వ శ్లోకం. మృగేంద్ర ఇవ విక్రాంతో నిసేవ్యో హిమవానివ తితిక్షుర్వాసుదేవాసౌ సహిష్ణు పితరావివ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క మృగేంద్ర ఇవ విక్రాంతో, మృగేంద్ర అంటే లయన్. సో లయన్ లాగా ఆయన ఎంతో శక్తిశాలివంతుడై ఉంటాడు. అలాగే మృగేంద్ర ఇవ విక్రాంతో, అలాగే హిమాలయ పర్వతాలు, అక్కడ ఎంతోమంది హాయిగా వెళ్ళి ఉండొచ్చు అంట. అక్కడ ఎంతో మంచి పళ్ళు, ఇంకా మంచి ఔషధ గుణాలైన వృక్షాలు, ఇంకా అలాగే మంచి జలాశయాలు, శుద్ధమైన జలం, ఇలా ఎంతో మంచి సాత్విక వాతావరణం ఉంటుందంట. అక్కడ కావాలంటే ఎవరైనా హిమాలయాలో ఆశ్రయించి అక్కడ నివసించవచ్చు అన్నమాట. సో అలా వాళ్ళని ఎలాగైతే హిమాలయ పర్వతాలు ఒక మంచి ఆశ్రయాన్ని కలిగిస్తాయో జనులకి, సాధువులకి, అలాగే ఈయన కూడా ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ కూడా మంచి ఆశ్రయాన్ని ఇస్తాడంట ఎవరికైనా సరే. అలాగే ఇంకా ఇక్కడ ఇచ్చారు తితిక్షురు వసుదేవాసో. వసుదేవ అంటే వసుధ అంటే మన భూమిని వసుధ అని కూడా అంటారు. వసుధ లాగా అంటే భూమిలాగా ఎంతో ఈయనకి ఫోర్బేరింగ్ అంటే తితిక్ష అంటే సహించే శక్తి. భూమి ఎంతో మంది అఘైత్యాల్ని సహిస్తూ ఉంటుంది, ఎన్నో ఘోరాల్ని, ఎన్నో ధర్మాల్ని సహిస్తుంది. ఎప్పుడు సహించలేకపోతుందో భూమి, అప్పుడు భగవంతుడిని వెళ్ళి ప్రార్థించుకుంటుంది. సో అలా భూమిలాగా ఎంతో సహించే శక్తి గల వ్యక్తి అని ఇక్కడ పరీక్షిత్ మహారాజుని వర్ణిస్తున్నారు. అలాగే ఇంకా సహిష్ణు పితరావివ, ఆయన యొక్క పితృడు, ఇంకా ఆయన యొక్క తల్లిదండ్రులలాగా ఎంతో ఆయన ఇంకా సహిష్ణు, ఇక్కడ కూడా సహిస్తారని ఇచ్చారు. ఫోర్బేరింగ్ అంటే యాక్చువల్లీ భరించడం, ఇక్కడ సహించడం. సో సహించేది, భరించే దాంట్లో పృథ్వీలాగా, ఇంకా తన తల్లిదండ్రులాగా ఇప్పుడు మన పరీక్షిత్ మహారాజ్ ఉంటాడని చెప్పారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పితామహ సమః సామ్యే ప్రసాదే గిరిశోపమః ఆశ్రయ సర్వభూతానాం యథా దేవో రమాశ్రయః. ఇంకేం చెప్తున్నారంటే ఇక్కడ పితామహ సామ్యే అంటే సమాన దృష్టితో చూసే వాళ్ళలో ఆయన పితామహ అంటే ఇక్కడ ఇద్దరు వస్తారు. ఒకరు పితామహ అంటే ఆయన యొక్క తాతయ్య అయిన యుధిష్ఠిర మహారాజు, లేకపోతే మన బ్రహ్మాండానికి పితామహ అయిన బ్రహ్మదేవుడు. సో ఇద్దరిలాగా ఆయనకి ఎంతో మంచి సమతుల్యమైన ఆ యొక్క మనస్సు ఉంటుంది. దీని ద్వారా ఆయన సమాన దృష్టితో అందరినీ చూడగలుగుతాడు, అన్ని జీవులని. సో అలాగే ఇక్కడ చెప్పారు 23వ శ్లోకం కదా. ఓకే. అలాగే ప్రసాదే గిరిశోపమః. సో అలాగే శివుడిలాగా, గిరీశోపమః అంటే శివుడు, గిరీశ ఉపమః. ఇప్పుడు గిరీశ అంటే కృష్ణుడు, లార్డ్ శివుడు ఆయనతో ఇక్కడ పోల్చుతున్నారనమాట. తో శివుడిలాగే ఆయన కూడా అందరికీ
అదేం కావాలి అనే వరాల్ని ప్రసాదించే విధంగా శివుడు ఎంతో తొందరగా ఎవరైనా ఆయన్ని తపస్సు చేసి ఆయన మెప్పించి ఆయన నుంచి వరాల్ని పొందుతారు చాలామంది. ఎవరైనా సరే శివుడు అశుతోష్ తొందరగా ప్రసన్నుడైపోతాడు. ఎవరైనా తపస్సు చేసినా, ఆయన ఏమైనా కోరుకున్నా, ఆయన పూజ చేసినా, ఆరాధించినా. అలాగే ఈయన కూడా పరీక్షితుడు కూడా ఎంతో తొందరగా ప్రసన్నుడై ప్రజలకు కానీ ఎవరైతే ఆశ్రయానికి వస్తారో ఆయన దగ్గర కోరుకొని వాళ్ళకి ఆయన వరాల్ని ప్రసాదిస్తాడు శివుడిలాగా అని చెప్పారనమాట. సో ఇక్కడ ఇంకా ఆశ్రయ సర్వభూతానాం యథా దేవో రమాశ్రయ. అలాగే ఆశ్రయం కల్పించే వాళ్ళల్లో నారాయణుడు అందరికన్నా మంచి ఆశ్రయాన్ని ఇస్తాడు. అలాగే ఎక్కడైతే రమా ఆశ్రయ అంటే లక్ష్మీదేవి, రమ అంటే లక్ష్మీదేవి ఎలా ఎప్పుడు నారాయణుడిని ఆశ్రయించి ఉంటుందో అలాగే ఎవరైనా సరే ఈయనని ఆశ్రయిస్తే ఆయన నారాయణుడిలాగా ఆశ్రయాన్ని కలిగిస్తాడు అని ఇక్కడ రాశారన్నమాట, పోల్చి చెప్తున్నారు అక్కడ. సో ఇలా వరాలు ఇచ్చే ఇంకా అలాంటి వరాలు ఇంకా ప్రసన్నుడి జనాలకి కోరికలు తీర్చే శివుడిలాగా మళ్ళీ ఆశ్రయాన్ని ఇచ్చే నారాయణుడిలాగా అన్ని లక్షణాలు ఇక్కడ మన పరీక్షిత్ మహారాజ్కి ఉంటాయి అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట మన బ్రాహ్మణులు. సో ఇంకా మనకి ఇక్కడ కొన్ని విషయాలు ప్రభుపాదుల వారు తాత్పర్యంలో ఇచ్చారు. ఈ యొక్క ఈక్వానిమిటీ అంటే సమాన దృష్టితో చూసే ఇదే విధానం ఇది మన బ్రహ్మ ఇంకా యుధిష్ఠిర మహారాజ్తో పోలుస్తున్నారు. ఎందుకంటే చాలాసార్లు ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద వారు, ఎవరైనా ఒక మంచి రెస్పాన్సిబుల్ ఎగ్జిక్యూటివ్ ఏజెంట్ అట్ ద టాప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. సో ఎవరైనా ఒక రాజ్యానికి పెద్ద అయిన యుధిష్ఠిర మహారాజ్ అనుకోండి, వీళ్ళ ఉదాహరణ తీసుకున్నాము. బ్రహ్మాండానికి ఇంకొక సృష్టికర్త ఇంకా పితామహ అయిన బ్రహ్మదేవుడు ఎన్నో సృష్టించాడు ఆయన ఈ యొక్క సృష్టిలో. అందుకే ఆయన పితామహ, మొట్టమొదటి జీవి ఈ యొక్క బ్రహ్మాండంలో. సో వీళ్ళిద్దరికి ఎన్నో సహించాల్సి వస్తుందంట. అంటే ఎవరైనా ఇలా పెద్ద పోస్ట్లో ఉన్నారనుకోండి, ముఖ్యమైన అధిపతి అంటే ముఖ్యమైన పోస్ట్లో, రెస్పాన్సిబుల్ పోస్ట్లో, ఎంతో బాధ్యతాయుతమైన ఒక పొజిషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళ కింద ఎంతోమంది ఉంటారు. వాళ్ళ ఆశ్రయాన్ని కోరి వచ్చిన వాళ్ళు కూడా ఎంతోమందికి ఆశ్రయాన్ని కలిగిస్తారు, ఎంతోమందికి పాలన పోషణ చూస్తారు. రాజు అయితే మొత్తం ప్రజలకి, అలాగే బ్రహ్మదేవుడు మొత్తం సృష్టిలో ఎంతోమందికి ఆయన ఎప్పుడు సృష్టి చేసింది ఆయన ఇంకా ఎన్నో విషయాలు కల్పిస్తాడు, ఎన్నో సదుపాయాలు ఆయన కల్పిస్తాడు. సో కానీ ఒక్కొక్కసారి ఆ ప్రజలు ఇంకా ఆయన ఈ యొక్క స్థానంలో ఉన్నత స్థాయిలో ఉన్న ఈ వ్యక్తి ఎంతో బాధ్యతతో నడుపుతున్న ఈ వ్యక్తి యొక్క కింద ఉన్న ఎంతోమంది వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి ఆయన తప్పుల్ని ఒక్కొక్కసారి ఏవో ఒక విషయం మీద ఎత్తి చూపడం, కించపరిచే విధంగా మాట్లాడడం, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అంటే ఇది సహజంగా జరుగుతుంది కనుక అలాంటి వాళ్ళు అప్పుడు ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా మరి క్షమించే ఇంకా క్షమా గుణంతో వాళ్ళని కూడా మంచి దృష్టితో చూడగలగాలి. అది చాలా కష్టం. కానీ వీళ్ళు బ్రహ్మాజీ ఇంకా యుధిష్ఠిర మహారాజు చూడగలిగారనమాట. సో ఇలాంటి ఎటువంటి అయినా ఆటంకులను కానీ లేకపోతే ఎటువంటి అయినా ఈ యొక్క వాదనలు కానీ ఇంకా ఇలాంటి రూమర్స్ కానీ క్రిటిసిజం కానీ ఇవన్నీ కూడా ఎదుర్కొనే వాళ్ళు అనమాట. ఇంకా ప్రతి సమయంలో వారి యొక్క సమాన దృష్టితో చూసే ఆ విధానం ఎప్పుడు వాళ్ళు కోల్పోలేదన్నమాట. అందుకనే ఇక్కడ చెప్పారంట, ఉదాహరణకి ఇచ్చారు ఇక్కడ బ్రహ్మాజీ కూడా ఆయన గోపీస్ని, ఇది అంటే భక్తులకి చెప్పారు ఈ ఉదాహరణ. గోపీసు బ్రహ్మాజీకి ఇలా బ్రహ్మాజీ పట్ల వాళ్ళ యొక్క అసంతుష్టతను వ్యక్తపరుస్తారనమాట. మేము కృష్ణుడిని చూడాలనుకుంటాం కానీ మధ్య మధ్యలో మనం ఇలా కంటిరెప్ప మూసుకుంటుంది కదా మధ్యలో. సో ఆ సమయంలో ఆ క్షణంలో నేను కృష్ణుడిని చూడలేకపోతున్నాను. ఎందుకు మీరు ఇలాంటి బ్రహ్మదేవుడికి తెలియదు ఎలా సృష్టించాలో, మా కంటిరెప్పల్ని ఎందుకు సృష్టించాడు, దీనివల్ల అప్పుడప్పుడు మేము కృష్ణుడిని దర్శనం చేసుకోలేకపోతున్నాము అని వాళ్ళు కూడా నిందిస్తారనమాట బ్రహ్మదేవుడిని. అంటే ఇక్కడ ఒక ఉదాహరణకి ఇచ్చారు. అంటే ఇక్కడంటే గోపీలు చాలా ప్రేమతో కృష్ణుడి మీద ప్రేమతో అలా మాట్లాడుతున్నారు. కానీ చాలామంది మనం చూస్తాము, ఒక్కసారి మనం ఎవరి దగ్గర ఆశ్రయం తీసుకుంటామో వాళ్ళని నిందిస్తూ ఉంటాం. అంటే వాళ్ళ అనుగతులు అంటే వాళ్ళ అండర్లోనే మనం ఉండి మనం భక్తి చేసుకుంటాము, లేకపోతే ఏదైనా సరే
భౌతిక వ్యవహారాల్లో అయినా కానీ మన యొక్క ఆ అథారిటీని మన పైన ఉన్న ఆ యొక్క నా అధిపతుల్ని ఎవరైతే మనం పాలన పోషణ చేస్తున్నారో భక్తి జీవితంలో కూడా వాళ్ళని ఒక్కొక్కసారి మనం నిందిస్తుంటాం. అది తప్పు, అలా చేయకూడదు అని ఈ విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి భగవంతుడు శివుడి గురించి మేము చెప్పాం కదా, దాని గురించి ఆయన గురించి కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అందుకనే భగవంతుడు శివుడు ఎంతో తొందరగా ప్రసన్నుడవుతాడు కనుక ఆయన అశుతోష్ అని కూడా అంటారు. అలాగే ఎంతో భూతనాథ అంటారనమాట. ఎందుకంటే సామాన్యమైన వ్యక్తులు ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఎలాంటి స్థాయిలో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఆ శివుడిని ఆరాధించుకుంటారు. అండ్ ఆ శివుడు కూడా వాళ్ళ యొక్క ఆరాధన వెంటనే స్వీకరిస్తాడు. అందుకని శివుడు మీరు చూస్తే ఆయన వేషం కూడా భస్మం అన్నీ రాసుకొని ఉంటారు. పాములు ఆయన వేషంలో కూడా అంత బూడిద భస్మం రాసుకొని ఉంటారు. సో ఆయన ఇంకా శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. అంటే అక్కడ ఎవరు ఉంటారండి అంటే భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, ఇంకా నిమ్న స్థాయి మనుషులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా కృప ప్రదానం చేయడం కోసం అంటే వాళ్ళు కూడా ఎలాగైనా సరే అంటే తమో గుణంలో ఉండేవాళ్ళు అంతే కదా. శివుడిని పూజించుకునే చాలామంది తమో గుణంలో ఉండే వాళ్ళు పూజించుకుంటారు. సో వాళ్ళని కూడా ఎలాగైనా సరే ఈ తమోగుణం నుంచి వాళ్ళని ఎలాగైనా సరే సత్వగుణానికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇంకా మెల్లిగా ఆ భగవద్ధామానికి తీసుకెళ్ళాలని వాళ్ళ యొక్క చేతనను ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో శివుడు ఎంతో దయామయుడు అనమాట. అందుకనే ఆయన అలాంటి వేషం వేసుకొని శ్మశానంలో కూడా తిరుగుతాడంట. ఎందుకంటే ఇలాంటి జీవులను కూడా ఆయనను ఆకర్షిస్తాడు. వాళ్ళందరూ కూడా ఆయన పట్ల ఆకర్షితమై ఆయన యొక్క శిక్షణను పాటించి కొంచెం వాళ్ళ చేతనలో వృద్ధి చెందుతారు అని. సో అలాంటి వ్యక్తి అనమాట శివుడు. ఇంకా చాలామంది ఆయన్ని పూజ చేస్తారు, ఆరాధిస్తారు, తపస్సు చేస్తారు, ఆయనతో వరాల్ని పొందుతారనమాట. అలా శివుడు చాలామందికి వరాలు ఇస్తూ ఉంటాడు. ఒకసారి రావణుడికి కూడా వరం ఇచ్చాడు. కానీ రావణుడు శివుడి దగ్గర నుంచి వరాలు పొంది కూడా తర్వాత రాముడితో యుద్ధం చేసినప్పుడు మాత్రం శివుడు ఆయనకి సహకరించలేదు. ఎందుకంటే రాముడు భగవంతుడు, ఆయనకు వ్యతిరేకంగా రావణుడు వ్యవహరించాడు కనుక ఆయనకి శివుడు కూడా సహకరించలేదన్నమాట. అలాగే ఒకసారి వృకాసుర అనే ఒక రాక్షసుడు ఆయన ఏం చేసేవాడంటే ఆయన ఎంతో ఘోర తపస్సు చేసిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడనమాట. శివుడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన అన్నాడు, నాకు ఒక వరం కావాలి, ఎవరి మీద చెయ్యి నేను పెడితే, ఎవరి తలపైన నేను చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలంటే చనిపోవాలి అక్కడ స్పాట్లో. అదే క్షణంలో వాళ్ళు భస్మం అయిపోయి చనిపోవాలి, మృత్యు చెందాలి అని కోరుకుంటాడు అనమాట. సో సరే అని శివుడు తదాస్తు ఆయనకి వరం ఇస్తే ఆయన ముందు శివుడి మీదే ప్రయోగిద్దాం అనుకుంటాడు. శివుడి మీదే అదే అనమాట అలాంటి భక్తి ఆయన శివభక్తి అంటే. ఇంకా అలాంటి వ్యక్తులు అనమాట అసురులు కదా ఎంతైనా. వాళ్ళు ఏంటంటే ఆ ప్రేమతో భక్తి చేయట్లేదు అక్కడ శివుడికి. వాళ్ళు ఏదో కోరిక మాకేదో కోరిక నెరవేర్చుకోవాలి, ఒక స్వార్థపూరితమైన వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడానికి తపస్సు చేస్తూ ఉంటారు అనమాట. సో అలా శివుడినే ఆయన హతమార్చడానికి ఆయన మీద చేయి పెట్టడానికి ప్రయత్నిస్తే ఇంకా శివుడు అప్పటి నుంచి అక్కడి నుంచి వెళ్ళి విష్ణువుని ఆశ్రయిస్తే విష్ణువు ఒక బ్రాహ్మణుడి రూపంలో వచ్చి ఆయనను ఒక మాయ మాటల్లో పడేసి, అదేంటి నువ్వు ఆ శివుణ్ణి నమ్ముతున్నావా, అయ్యో ఆయన ఇచ్చిన వరాలకు అసలు పనిచేస్తాయో లేవో, ఒకసారి నువ్వు టెస్ట్ చేసుకో, నీ మీద నువ్వు పెట్టుకొని చూడు అసలు పనిచేయవు అంటే అవునా అని తలపై పెట్టుకుంటాడు, అని చనిపోతాడు అనమాట ఆ యొక్క వికాసురుడు. సో అలా ఎన్నో అంటే ఎంత దయామయుడు శివుడు, వెంటనే వరాలను ఇచ్చేస్తాడు, ఎవ్వరికి కాదనడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో మనము ముందుకెళ్దామంట. 24వ శ్లోకం. సర్వసద్గుణ మాహాత్మ్యే ఏష కృష్ణం అనువ్రతః రంతి దేవా ఇవ ధారో యయాతిర్ ఇవ ధార్మికః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ యొక్క శిశువు అంటే పరీక్షిత్ మహారాజు గురించి చెప్తున్నారు. ఈ యొక్క శిశువుకి ఎంతో మంచి సద్గుణాలు ఉంటాయి. ఎందుకంటే ఈయన కృష్ణుడి అడుగుజాడల్లో నడుస్తాడు. అందుకే కృష్ణుడు ఉన్న మంచి మంచి గుణాలన్నీ కూడా ఈ యొక్క పరీక్షితుల్లో కూడా ఉంటాయి. ఎల్లప్పుడైనా కృష్ణుడు చెప్పిన అడుగుజాడల్లో నడుస్తాడు అని ఇక్కడ రాశారనమాట. అలాగే ఉదార గుణంలో, ఉదార భావంలో ఆయన రాంతిదేవుతో ఇక్కడ పోలుస్తున్నారు అనమాట. రాంతిదేవు మహారాజు ఆయన ఎంతో
ఉదార భావం కలిగిన వాడు అనమాట. ఎన్నో దానాలు చేశాడు. ఆయనకున్నవన్నీ ఎవరు అడిగినా దానం చేసేవాడు అనమాట. ఇంకా చాలా ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు. చూద్దాం ఆయన గురించి ఇంకొద్దిగా. అలాగే యయాతిరివ ధార్మిక, ఇంకో ధర్మాన్ని పాటించేది వాళ్ళలో యయాతిలాగా పాటించాడంట. సో ఇక్కడ మన కృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష ఈశామి మాసుచ అని భగవద్గీతలో. సో నా శరణాగతులు అవ్వండి, నేను చెప్పింది వినండి, నేను చెప్పింది మీరు పాటించండి, ఇంకా మీరు ఇంక వేరే ఏది ఆలోచించాల్సిన అవసరం లేదని. అలా ఇక్కడ పరీక్షిత్ మహారాజు కృష్ణుడు చెప్పిన ఆదేశాల అనుసారంగా ఆయన చెప్పిన విషయాల ప్రకారమే ఆయన జీవితాన్ని నడుచుకుంటూ ఉంటాడని ఇక్కడ రాశారన్నమాట. సో అలా భగవంతుడి విషయాలని విని భగవంతుడు చెప్పిన ఆదేశాలని పాటిస్తూ ఎవరైతే జీవిస్తారో, భగవంతుడిని స్మరించుకుంటూ వాళ్ళకి ఎన్నో మంచి మంచి లక్షణాలు భగవంతుడి నుంచి పొందుతారంట. వాళ్ళు మంచి మంచి గుణాలని వాళ్ళు పెంపొందించుకుంటారు వాళ్ళు అని ఇక్కడ రాశారన్నాడు ప్రభుపాదుల వారు. ఒక మనిషికి ఎంత మంచి గుణాలు తేగలుకోగల అంటే మన మనిషి యొక్క ఎన్ని మంచి గుణాలు పెంపొందించుకోగలరో అన్ని మంచి గుణాలు ఆయన లోపల భగవంతుడిని ఆరాధించి భగవంతుడి చెప్పిన విషయాలు అడుగుజాడలు నడిస్తే అప్పుడు ఆయన అవన్నీ గుణాలని పెంపొందించుకోగలుగుతాడంట. అలాగే ఇంకా రాంతిదేవి గురించి చెప్పారు కదా, ఈయన చాలా పురాణ కాలంలో రాజు అనమాట. ఈ మహాభారతం యుగం కన్నా ముందు సమయంలో రాజు. ఈయన గురించి నారదుని సంజీవుడికి చెప్తాడంట మహాభారతం ద్రోణ పర్వంలో. సో ఆయన మెయిన్ ఏంటంటే ఎవరికైనా సరే దానం చేయడంలో, దాన ధర్మంలో చాలా ముందుంటాడనమాట. ఈయన గురించి కూడా మళ్ళీ మనం చదువుకుంటాం, భాగవతంలో ఒక దగ్గర వస్తుంది తర్వాత. సో అలాగే ఈయన క్షత్రియుడైనా కానీ, కొంతమంది క్షత్రియులు మాంసాన్ని భుజిస్తారనమాట, కానీ ఈయన క్షత్రియుడైనా కానీ ఎప్పుడూ ఆయన మాంసాన్ని భుజించలేదు. తన జీవితం మొత్తంలో ఎప్పుడూ ఆయన మాంసం తినలేదని ఇక్కడ రాశారనమాట. ఒక్కొక్కసారి అంటారు మేము క్షత్రియులు మేము మాంసం తినొచ్చు అని, కానీ అలా ప్రతి రాజు ప్రతి క్షత్రుడు కాదండి. రాముడు ఎప్పుడు మాంసాన్ని ముట్టలేదు, అలా రాశారు వాల్మీకి రామాయణంలో. అలాగే ఇక్కడ కూడా రాంతిదేవి కూడా అలా కొంతమంది క్షత్రియులు ఎప్పుడు మాంసాన్ని ముట్టేవాళ్ళు కాదనమాట, తినేవాళ్ళు కాదు. సో ఆయన ఎన్నో పుణ్యకార్యాలు చేశారు. ఇలా ఎంతోమందికి సహాయం చేశారు, ఎంతోమందికి దానం చేశారు. ఇలా ఎప్పుడు సాధువులకి అన్నీ వాళ్ళకు కావాల్సిన వస్తువుల్ని, పళ్ళని, ఇంకా పువ్వులని ఏమేమి కావాలో వాళ్ళకి అవన్నీ ఇచ్చేవారు అనమాట, అందించేవారు రాంతిదేవి వారు. అందుకనే ఇంకా వశిష్ఠమునికి ఎంతో ఆయన అలా సహాయం చేశారు. అందుకే ఎంతోమంది ఋషుల మునుల యొక్క ఆశీర్వాదం ఆయన పొంది ఆయన కూడా తర్వాత అంటే ఈ యొక్క జీవితం తర్వాత స్వర్గధామానికి వెళ్ళి నివసించాడని ఇక్కడ చెప్తున్నారనమాట. ఇంకా ఈయన ఒక ఎంతో పుణ్యాత్ముడైన రాజుల్లో ఈయనను ఒకరిగా గణించబడతారనమాట రాంతిదేవి. ఇంకా కృష్ణుడు కూడా ఆయన్ని పొగిడాడంట రాంతిదేవిని. ఎంతో మంచి దాన ధర్మాలు చేసే దాంట్లో మొట్టమొదటి ముఖ్యమైన వ్యక్తి రాంతిదేవి అని. ఓకే, యయాతి రాజు ఈయన కూడా ఈ కురువంశంలో పూర్వజులే. కురువంశంలో అంటే ఈ యొక్క వీళ్ళ వంశంలోనే, పాండవులు పుట్టిన వంశంలోనే చాలా ముందు ఉన్న రాజు. మహారాజు నహుషకి పుత్రుడు అనమాట ఆయన. సో ఈయన కూడా ఎన్నో రకరకాల యజ్ఞాలు ఇంకా పుణ్యకార్యాలు, చాలా పుణ్యాలు యజ్ఞకార్యాలు చేశారనమాట. అందుకే చాలా ప్రసిద్ధుడు దానికి. ఇంకా మొత్తం సామ్రాట్ చక్రవర్తి ఒక సమయంలో మొత్తం ప్రపంచానికి యయాతి రాజు. ఈయన స్టోరీ కూడా మనకు వస్తుంది, మొత్తం విస్తృతంగా మనము చదువుకుంటాం భాగవతంలో. సో ఈయన యొక్క మొదటి భాగం జీవితంలో కొంచెం ఆయన ఎక్కువగా కొంచెం అంత భక్తిమయం ధార్మికంగా అనిపించదు, కానీ తర్వాత ఆయన ఎన్నో ధార్మిక కార్యాలు చేశారనమాట. ఎందుకంటే ఆయన చాలా రోజులు పరిపాలించాడు కదా, ఎన్నో సంవత్సరాలు. అందుకని తర్వాత ఆయన చాలా కార్యాలు చేశారు, మంచి కార్యాలు, పుణ్యకార్యాలు, యజ్ఞాలు, తపస్సులు అవన్నీ చేశాడనమాట. సో ముందు ఆయన ఎప్పుడైతే ఒక యువ వయస్సులో ఉన్నాడో ఆ సమయంలో ఆయన దేవయాని, ఆమె శుక్రాచార్యుల వారి కూతురు అనమాట. దేవయాని శుక్రాచార్యుడు యొక్క కూతురు, ఆమెతో ప్రేమలో పడతాడు. దాని తర్వాత ఆమెను పెళ్లి కూడా చేసుకుంటాడు. తర్వాత శుక్రాచార్యుడు వద్దన్నా కానీ ఆయన అంటే శుక్రాచార్యుడు పెళ్లి అంటే ముందు ఆయన ప్రేమిస్తాడు, దాని తర్వాత ఆమె బ్రాహ్మణ పుత్రి కదా, అందుకని ఆయన పెళ్లి చేసుకోవద్దనుకుంటాడు, వెనకాడతాడు. కానీ శుక్రాచార్యుడు ఆయనతో పెళ్లి చేయిస్తాడు. తర్వాత శర్మిష్ట అని ఇంకొక ఆమె ఉంటుంది, ఆమె దేవయానితో పాటు ఉంటుంది, ఆమె మిత్రురాలు అనుకోండి.
సో ఆమెతో కూడా ఆమె కూడా ఈ యొక్క యయాతి రాజుతో ప్రేమలో పడుతుంది. తర్వాత శుక్రాచార్యుడు వద్దన్నా కానీ యయాతి ఆమెతో కూడా పెళ్లి చేసుకొని ఇద్దరి ద్వారా సంతానాన్ని అంటే సంతానాన్ని ఉత్పన్నం చేస్తాడు. దేవయాని ద్వారా ఇద్దరు సంతానం ఉత్పన్నమవుతారు, శర్మిష్ఠ ద్వారా ముగ్గురు. సో ఇలా తెలిసిన విషయాన్ని అంటే దేవయానికి ఎప్పుడైతే తెలుస్తుందో ఇలా యయాతి మహారాజు ఇలా నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి కూడా ఆయన నాకు అంటే ఈ యొక్క శర్మిష్ఠతో ఆయన సంబంధం ఏర్పరచుకున్నాడని ఆమె వెళ్ళి తన తండ్రికి ఇంటికి వెళ్ళి అక్కడ ఆమె చెప్పుకుంటుంది అనమాట తండ్రికి. అయితే తండ్రి శాపం ఇస్తాడనమాట ఈ యొక్క యయాతికి, నువ్వు ఇప్పటి నుంచి నీకు ముసలితనం వచ్చేస్తుంది, ఇంకా నువ్వు ముసలివాడిగా ఉంటావు అనేసి ఇంకా శాపం ఇస్తే దాని తర్వాత యయాతి ఆయనని ఎలాగైనా నన్ను క్షమించండి అని శుక్రాచార్యుని అడిగితే అప్పుడు శుక్రాచార్యుని సరే నీ యొక్క ఎవరైనా కుమారులు అడిగితే వాళ్ళకి నీకు యవ్వనం కావాలంటే నీ కుమారులు ఎవరైనా స్వీకరిస్తే నీ ముసలితనాన్ని అప్పుడు నీకు వాళ్ళ యవ్వనం నీకు దొరుకుతుంది అంటే అప్పుడు వెళ్ళి అందరి కుమారులను అడుగుతాడు నాకు యవ్వనం ప్రసాదించండి, మీరు నా ముసలితనాన్ని తీసుకోండి అని. సో అప్పుడు ఆయన లాస్ట్ కుమారుడైన పురు ఆయన యొక్క ముసలితనాన్ని స్వీకరించి ఆయన యవ్వనాన్ని వాళ్ళ తండ్రికి ఇస్తాడు అనమాట యయాతి. సో దాని తర్వాత ఆయన యయాతి కూడా ఎన్నో పుణ్యకార్యాలు చేసి స్వర్గానికి కూడా వెళ్తాడనమాట. కానీ ఆయన ఎప్పుడు ఆయన గురించి కానీ స్వర్గం నుంచి కూడా ఆయన పతనం అయిపోతాడు. ఎందుకంటే ఆయన ఎక్కువగా ఆయన గురించి ఆయనే పొగుడుకుంటాడు అనమాట. ఎవరైనా ఎప్పుడైనా తన గురించి తాను ఎక్కువ పొగుడుకొని వేరే వాళ్ళకి చెప్పుకుంటాడు నేను గొప్ప అని తన గొప్పతనాన్ని ఎక్కువ ప్రచారం చేసుకుంటారు. సో వారేంటంటే వాళ్ళు చేసిన పుణ్యఫలాలన్నీ క్షీణించిపోతాయి అన్నమాట. దాని ద్వారా ఎన్ని పుణ్యఫలాలు చేస్తారో అంత పుణ్యం అంతా క్షీణించిపోతుంది. అందుకే మనం ఎప్పుడు మనం గొప్పగా వర్ణించుకోకూడదు అందరి ముందు. సో దాని తర్వాత మళ్ళీ ఆయన పతనం అయిపోయిన తర్వాత స్వర్గవాసం నుంచి మళ్ళీ ఇంకా ఆయన యొక్క కూతురు మళ్ళీ ఆయన యొక్క మనవడు ఆయనకి ఎన్నో పుణ్యాలు వాళ్ళ దానం చేసి మళ్ళీ శివ మహారాజ్ సహాయంతో ఆయన్ని స్వర్గానికి పంపించారంట. యమరాజ్ యొక్క లోకానికి యమరాజ్తో పాటు ఆయనతో పాటు ఉన్నారంట, అక్కడ నివసించేవారు. సో కానీ ఆయన ఉన్నప్పుడు కూడా చాలా మంచి కార్యాలు కూడా చేశాడు, అందుకే ఆయన ప్రసిద్ధుడు దానికి. సో ఇలా 1000 సంవత్సరాల పాటు ఆయన కుమారుడైన పురు యొక్క యవ్వనాన్ని అనుభవించిన తర్వాత ఇంకా ఆయనకి విరక్తి పుట్టింది భౌతిక ప్రపంచం, భౌతిక జీవితం మీద. దాని తర్వాత ఆయన యవ్వనాన్ని తిరిగి ఆయన యొక్క పుత్రుడైన పురుకి ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఆయన ఈ యొక్క రాజ్యాన్ని కూడా త్యాగం చేసి వెళ్ళిపోతాడు. పురుని రాజుగా నియమించి వెళ్తాడు అనమాట. చాలామంది ఒప్పుకోరు పురు ఎందుకు రాజు అని, కానీ ఆయన చూస్తాడు పురు అందరికన్నా మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి, యోగ్య వ్యక్తి అని ఆయన రాజు చేస్తారు, అందరూ ఒప్పుకుంటారంట. ఆయన తర్వాత పురు ఈ యొక్క మొత్తం రాజ్యానికి ఆయన సామ్రాట్ రాజు అవుతాడనమాట వీళ్ళ తర్వాత యయాతి తర్వాత. సో నెక్స్ట్ 25వ శ్లోకం. ధృత్యా బలి సమః కృష్ణే ప్రహ్లాదా ఇవ సద్గ్రహ ఆహర్తైషో స్వమేధానాం వృద్ధానాం పరియుపాసకః. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎవరిలాగా ఉంటారు పోల్చి చెప్తున్నారు ఇక్కడ, బలి మహారాజు లాగా. ఆయనకు అంత పేషెన్స్ అంటే ఓపిక. సో మీరు ఒకసారి చూసుకోండి తెలుగు ఎగ్జాక్ట్ ఈక్వివాలెంట్ వర్డ్స్ ఎలాంటి ఎగ్జాక్ట్ మీనింగ్ పేషెన్స్కి. నాకు తెలిసి పేషెంట్ అంటే ఓపిక. సో బలి మహారాజ్ ఉన్నంత ఓపిక ఆయనకు ఉంటుందంట పరీక్షిత్ మహారాజ్కి. అలాగే ప్రహ్లాద మహారాజు వంటి శుద్ధ భక్తుడు అంత భక్తి కృష్ణుడి పట్ల ఈయనకు కూడా అలాంటి భక్తి, దృఢమైన భక్తి కృష్ణుడి పట్ల పరీక్షితుడికి కూడా ఉంటుందని చెప్తున్నారనమాట. అలాగే ఈయన అశ్వమేధ యజ్ఞాన్ని కూడా చేస్తారు. దాని తర్వాత ఇంకా ఎంతోమంది పెద్దవాళ్ళ యొక్క మాటల్ని ఆయన ఎంతో గౌరవించి తన జీవితంలో అనుసరిస్తాడు వాళ్ళందరినీ అని ఇక్కడ చెప్పారనమాట. బలి మహారాజు గురించి మీకు తెలిసిన స్టోరీ ఉంది, మళ్ళీ 8వ స్కందంలో ఆయన గురించి వివరంగా వస్తుంది, అక్కడ చర్చించుకుందామంట. అలాగే ప్రహ్లాద్ మహారాజుది కూడా 7వ స్కందంలో వస్తుంది, మనం ఒకసారి చర్చించుకున్నాం కూడా కొద్దిగా నరసింహ చతుర్దశి రోజు. సో మనం ఇప్పుడు ముందుకెళ్దామంట.
26వ శ్లోకం. రాజర్షిణాం జనయిత శాస్తా చోత్పతగామినాం నిగృహీత కలేరేష భువో ధర్మస్య కారణాత్. సో అలాగే ఇక్కడ చెప్తున్నారు, ఈ యొక్క శిశువు ఎవరైతే ఉన్నాడో పరీక్షితుడు, ఈయన రాజర్షినాం జనయిత, రాజర్షి అవుతాడు, మంచి అంటే ఋషులలో రాజు అనమాట. అంటే ఫాదర్ ఆఫ్ కింగ్స్ హూ విల్ బి లైక్ సేజెస్. అంటే రాజు, మంచి రాజు, ఇంకా ఋషికి ఉన్న లక్షణాలుగా ఉంటాయంట. రాజా ఋషి, మంచి రాజర్షిగా ఉంటాడు అనమాట. అలాగే ఈయన మొత్తం ప్రపంచ శాంతి కోసం మంచి ధర్మాన్ని పాటిస్తాడు, ఇంకా అలాగే ధర్మయుక్తంగా పరిపాలిస్తాడు. ఇంకా ఎవరైతే ఆ శాంతి భద్రతలను కించపరచాలని ప్రయత్నిస్తారో, ఇంకా నియమాల్ని భంగపరచాలని ప్రయత్నిస్తారో, ఎటువంటి దోషులనైనా సరే కఠినంగా శిక్షించే క్షమత కలిగిన క్షత్రియ రాజుగా గుర్తించబడతారని ఇక్కడ శ్లోకంలో చెప్పారనమాట. భువో ధర్మస్య కారణాత్. సో ఈ కలియుగంలో ముఖ్యంగా మనకి ఇక్కడ కొద్దిగా ఇచ్చారు, కానీ దీని గురించి విస్తృతంగా మనం వచ్చే అధ్యాయాల్లో చర్చించుకుంటాము. అందుకే ఇక్కడ అంత దీని గురించి ఎక్కువ వర్ణించట్లేదు నేను. ఎలాగా మన పరీక్షిత్ మహారాజు కలిరాజును దండించాడని, ఇంకా కలియుగంలో ఈ 4 విషయాలు ఎక్కువగా పెరిగిపోతాయని రాశారు. మనం చూస్తున్నాం కూడా. ఏదంటే మద్యపానం, ఇంకా అవైద్య స్త్రీ సంఘం, అలాగే జూదం ఆడడం, ఇంకొకటి కషాయఖానాలు. ఈ 4 పెరిగిపోతాయంట కలియుగంలో. అది కలియుగం యొక్క లక్షణాలు. సో వీటిని అరికట్టడానికి పరీక్షిత్ మహారాజు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అవన్నీ మనం తర్వాత చూద్దామంట, వచ్చే అధ్యాయాల్లో ఉంటుంది. 27వ శ్లోకం. తక్షకాదాత్మనో మృత్యుం ద్విజ పుత్రోపసర్జితాత్ ప్రపత్స్యత ఉపసృత్య ముక్త సంగ పదం హరే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇలా ఎప్పుడైతే ఆయనకు తెలిసిపోతుందో, ఆయన మృత్యు గురించి ముందే తెలుస్తుందంట ఆయనకి. ఇక్కడ ముందే చెప్తున్నారు బ్రాహ్మణులు, ఆయన యొక్క ఫ్యూచర్ భవిష్యత్తులో ఆయనకు మృత్యు గురించి ఎప్పుడైతే తెలిసిపోతుందో వెంటనే, అంటే తక్షక్ అనే ఒక పాము ద్వారా, కాటు ద్వారా చనిపోతాడు కదా, ఆ విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆయన, వెంటనే అతను ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన మొత్తం భౌతిక ఆసక్తుల్ని త్యాగం చేసి వెంటనే ఆయన భగవంతుడికి పూర్ణ రూపంగా శరణాగతుడైపోయి ఆయన్ని ఆశ్రయిస్తాడు. ఇంకా ఎలా ఆశ్రయిస్తాడనే విషయాన్ని కూడా ఇచ్చారనమాట ఇక్కడ. ఆ విషయం కూడా చూద్దామంట. జిజ్ఞాసితాత్మ యాథార్థ్యో మునేర్వ్యాసాసుతాదసో హిత్వేదం నృపగంగాయాం యాసయత్యర్థ కుటుంబయం అద్ధాకుటోభయం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మునేర్ వ్యాస సుతాదసో. దాని తర్వాత ఆయన ఏం చేస్తారంటే, వ్యాసముని యొక్క పుత్రుడైన శుకదేవు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగి, ఆయన ఆత్మ గురించి, ఆత్మ సాక్షాత్కారం గురించి, ఆత్మశుద్ధీకరణ గురించి, భగవంతుడి గురించి, లీలల గురించి ఎన్నో విషయాలు ఇలా అడిగి ఆయన తన జీవితంలో ఎలా సిద్ధం పరచుకోవాలి, ఆయన జీవితాన్ని ఎలా సాఫల్యం చేసుకోవాలనే విషయాన్ని ఆయన వింటాడంట. ఆయన దగ్గర నుంచి ఎన్నో విని ఆయన యొక్క ఇంకా అన్ని భౌతిక విషయాల్ని త్యాగం చేసి ఆయన ఆ యొక్క అభయ జీవితం, అంటే భగవద్ధామానికి వెళ్ళే మార్గాన్ని ఆయన అనుసరిస్తాడు, అంటే భగవద్ధామాన్ని చేరుకుంటాడు. ఆ విధంగా చెప్పారనమాట ఇక్కడ. సో మనకు తెలిసిందే కదా, ఇప్పుడు శుకదేవ్ గోస్వామిని పరీక్షిత్ మహారాజ్ అడిగి ప్రశ్నలు ఆయన నుంచి విని శ్రవణం మాధ్యంతో ఆయన భగవద్ధామాన్ని చేరుకుంటాడు అనమాట. సో ఈ భౌతిక ఎంతో ఆయన రాజ్యానికి పెద్ద రాజ్యం, ఆయనకి రాజ్యంలో పెద్ద రాజు అయినా కానీ ఎన్నో వసతులు, సువిధులు, భౌతిక వస్తువులు, విషయాలు, మనుషులు అన్నిటి మధ్యలో ఉన్నా కానీ ఆయన వాటి పట్ల ఏమాత్రం ఆసక్తి లేకుండా, ఎప్పుడైతే తెలుస్తుందో ఆయనకి మృత్యువు నాకు దగ్గర పడింది, ఇంకో 7 రోజులు ఉన్నాయని వెంటనే ఆయన అన్ని త్యాగం చేసే అంత సామర్థ్యం ఉన్న మహారాజు అనమాట పరీక్షితుడు. అంటే అంత భక్తి ఆయన ముందు నుంచి చేస్తున్నాడు, భగవంతుడు భక్తుడు కనుక అది సాధ్యం మనకి. అందుకే ప్రభుపాదులు రాస్తున్నారు అనమాట. మనం అనుకోకూడదు ఇలా భక్తి ఇంకా భౌతిక ఆసక్తులు రెండు ఒకటేసారి, రెండు పడవలు ఉంటాయి కదండి.
ఒక పడవ ఏంటంటే భౌతిక ఆసక్తి పూర్తి చేసుకునే పడవ అన్నమాట. ఇంకొకటి భగవంతుడు భక్తి చేసుకునే పడవ. సో మనము గమ్యానికి వెళ్ళాలంటే నది దాటి ఒక పడవలో కూర్చుంటే, అంటే ఇప్పుడు భౌతిక ఆసక్తి పడవలో కూర్చుంటే మీరు దాని ప్రకారం మీరు ఏం పాటిస్తున్నారో ఆ గమ్యానికి వెళ్తారు. నరకమే కావచ్చు, స్వర్గమే కావచ్చు, కానీ భౌతిక జగత్తులోనే ఉంటారు అంతే, ఇది దాటి వెళ్ళలేరు. ఇంకో పడవ వచ్చేసి భక్తి పడవలో మీరు కూర్చుంటే భగవద్ధానికి వెళ్ళిపోతారు నది దాటి. సో అలా కానీ మీరు ఒక కాలు ఒక పడవలో ఇంకో పడవలో పెట్టారనుకోండి, అప్పుడు మీరు ఆ 2 పడవలు దారి వేరు, ఒకటే దారిలో వెళ్ళవు అవి. ఈ భౌతికాసక్తిలో పడవ ఇంకో వైపు తీసుకెళ్తుంది, భగవద్ధామం తీసుకునే ముందుకు వెళ్ళే పడవ ఇంకో వైపు తీసుకెళ్తుంది. సో మీరు 2 చేయాలనుకున్నారనుకోండి, అది సాధ్యం కాదు. మీరు మీ యొక్క జీవితం అతలకుతలం అయిపోతుంది అన్నమాట. చాలా కష్టం. చాలామంది సమస్యలు జీవితంలో ఎదుర్కొనేది ఎందుకంటే వాళ్ళు 2 చేయడానికి ప్రయత్నిస్తారు. నాకు ఇది కావాలి, అది కావాలి, భగవంతుడు భక్తి కావాలి, ఇంద్రియాలను కూడా భోగిస్తూ ఉంటాను, 2 చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఏం కాదు. అలా కుదరదండి. అలా 2 పడవల్లో మీరు ఒక కాలు పెట్టారనుకోండి, కాసేపు బాగానే ఉంటుంది, బాగా థ్రిల్లింగ్గా ఉంటున్నారే, అలా మంచిగా ఎంజాయ్మెంట్గా ఉండొచ్చు. కానీ కాసేపు అయినాక ఎప్పుడైతే 2 పడవలు కాసేపు అయినాక మీకు 2 దారులు చేంజ్ అవుతాయో అప్పుడు మీరు ఏదో ఒక పడవ చూసుకోవాలి, లేకపోతే కింద నీటిలో మునిగిపోతారనమాట. అలాగే జీవితంలో కూడా మీరు మెల్లిగా ఈ యొక్క భౌతిక, ఇప్పుడు అందరూ చాలామంది కర్మీలందరూ అయితే భౌతిక ఆసక్తులను సంపూర్ణపరచుకునే, భౌతిక ఆశయాల్ని తృప్తిపరచుకునే ఈ పడవలో కూర్చొని ఉన్నారు. అందులోంచి ఈ భక్తి మార్గంలో తీసుకెళ్ళే ఈ పడవలో రావాలన్నమాట. సో ఇప్పుడు చాలామంది మనము ఒక కాలు ఇక్కడ వేసి కూర్చున్నాము. సో వెంటనే ఇంకో కాలు కూడా భక్తి పడవలోకి మనం షిఫ్ట్ చేసుకొని ముందుకెళ్ళాలన్నమాట. అది ఇక్కడ మనకి ప్రభుపాద్ వాళ్ళు చెప్తారనమాట. ఈ 2 కలిసి వెళ్ళి ఒకసారిగా, ఇది చాలాసార్లు ప్రభుపాద్ చెప్తారు. హరే కృష్ణ. మెటీరియల్ అటాచ్మెంట్ అండ్ టేకింగ్ షెల్టర్ ఆఫ్ లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ గో ఇల్ టుగెదర్ అని ఇది ఒక ప్రభుపాద్ ఫేమస్ స్టేట్మెంట్, చాలాసార్లు చెప్పారు. సో ఇక్కడ అది వచ్చింది కనుక నేను అది వర్ణించాను. సో దాని తర్వాత ఇంకా లాస్ట్ ఈయన గురించి ఒకటి చెప్తున్నారు స్టేట్మెంట్. ఇతి రాజ్ఞా ఉపాదిశ్య విప్రజాతక కోవిదాః లబ్ధాపచీతయ సర్వే ప్రతిజగ్ము స్వకాన్ గ్రహాన్. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా ఎవరైతే ఈ జాతకాలు చూసేవా, జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో నిపుణులో జాతకాలు చూస్తారో, జాతక కర్మలు చేస్తారో, వాళ్ళందరూ ఈ విషయాలన్నీ యుధిష్ఠిర మహారాజుకు చెప్పి ఆయన భవిష్యత్తు గురించి, ఆ యొక్క పరీక్షిత్ మహారాజు యొక్క భవిష్యత్తు గురించి వర్ణించిన తర్వాత వాళ్ళందరికీ వాళ్ళ యొక్క దాన దక్షిణాలు తీసుకొని అక్కడ నుంచి వాళ్ళ యొక్క ఇళ్లల్లోకి తిరిగి వెళ్ళిపోయారంట బ్రాహ్మణులందరూ. సో ఇలా బ్రాహ్మణులు ఏంటంటే ఇలా ఎన్నో శాస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ జ్యోతిష్య శాస్త్రం గురించి చెప్పారు, అలాగే ధనుర్విద్య ఒక శాస్త్రం, ఆయుర్వేదం ఒక శాస్త్రం, ఇలా ఎన్నో రకరకాల శాస్త్రాలు, అంటే వేదాల్లో ఎన్నో రకరకాల విద్యలు ఉన్నాయన్నమాట. అన్ని విద్యల్లో ఈ బ్రాహ్మణులు ఒక్కొక్క విద్యలో నిపుణులుగా ఉంటారన్నమాట. వాళ్ళు ఆ యొక్క విద్యాన్ని ప్రసాదిస్తుంటారు, దాని ద్వారా చేయాల్సిన కార్యాలని నిర్వహిస్తూ ఉంటారన్నమాట. అలాగే ఇక్కడ మనకి కొంతమంది ధనుర్విద్యలో ప్రముఖులైన ద్రోణాచార్యులు, క్షిపాచార్యులు, వాళ్ళు ధనుర్విద్యని అందులో వాళ్ళు బాగా ప్రవీణులు, వాటిని వేరే వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు. సో నెక్స్ట్ ఇప్పుడు 30వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు ఇప్పుడు మొత్తం విన్న తర్వాత, దాని తర్వాత ఇంకా యుధిష్ఠిర మహారాజు ఇంకా పరీక్షిత్ మహారాజు ఇప్పటి నుంచి ఎలా అని ఎదుగుతూ ఉంటాడు, అంటే పెరుగుతూ ఉన్నాడు. ఇక్కడ నుంచి ఫాస్ట్ తీసుకెళ్ళిపోతారు కొంచెం. అంటే ఇప్పుడు పరీక్షిత్ మహారాజు శిశువు నుంచి నెక్స్ట్ పరీక్షిత్ మహారాజు పెద్దవాడు అయిపోయే వరకు ఇప్పుడు నెక్స్ట్ 6 శ్లోకాల్లో యుధిష్ఠిర మహారాజు ఏం చేస్తాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పేస్తారనమాట. 30వ నంబర్ శ్లోకం. సయేష లోకే విఖ్యాతః పరీక్షిత్ ఇతి యత్ ప్రభు పూర్వం దృష్టం అనుధ్యాయన్ పరీక్షేతా నరేష్విహ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ పరీక్షితుడు అంటే ఈయన చెప్పాను కదా ముందే, ఆయన ఈ లోకానికి రాగానే అందరినీ పరీక్ష చేస్తూ ఉంటాడు. ఎవరు అది, నేను ఆ గర్భంలో చూసిన వ్యక్తి ఎక్కడ అని పరీక్ష చేస్తుంటాడు. అలా పరీక్ష చేస్తూ ఆయన కనిపిస్తాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి, అందుకే నేను పరీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన పరీక్షిత్ అనే పేరుతో విఖ్యాత చెందుతాడు. సయేష లోకే, ఈ లోకంలో సయేష లోకే విఖ్యాత చెందుతాడు. ఎలాగంటే పరీక్షిత్ ఇతి యత్ ప్రభు, ఆ భగవంతుడిని పరీక్ష అంటే ఎక్కడున్నాడా అని భగవంతుడు వెతుకుతుంటూ పరీక్ష చేస్తూ ఉంటాడు ఒక్కొక్కరు, అందుకే పరీక్షిత్ అనే పేరుతో విఖ్యాతి చెందుతాడు
అని ఇక్కడ రాశారనమాట. సో ఈ విధంగా ఆయన ఎప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ పరీక్షితు మహారాజు పెరుగుతూ ఉంటాడు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకనే జీవగోస్వామి వాళ్ళు చాలా ముఖ్యమైన ఒక పాయింట్ దీనికి సంబంధించి జీవగోస్వామి వారు చెప్తారు. దాని ప్రభుపాదుల వారు ఇక్కడ రాశారనమాట తాత్పర్యంలో. ఎప్పుడైనా సరే చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు ఏవైతే నేర్చుకుంటారో వేటిపైన వాళ్ళ యొక్క మనస్సు పైన ఏ యొక్క రకమైన ఇంప్రెషన్స్ అంటే వేటిని చూస్తారో, వేటిని వింటారో, ఏ రకమైన అలవాట్లని అలవర్చుకుంటారో, ఏ రకమైన విషయాల్ని అర్థం చేసుకుంటారో, అవి ఎప్పుడు వాళ్ళ యొక్క మనస్సులో ఇంకా హృదయంలో జీవితాంతం ఉండిపోతాయంట. అందుకనే మనం మంచి మంచి సంస్కారాలని, మంచి మంచి విషయాల్ని, భగవంతుడి యొక్క భక్తి విషయాల్ని, భగవంతుడి గురించి, ఇంకా భగవద్గీత శ్లోకాలని, ఇలా ఎన్నో భాగవతం గురించి చిన్నప్పటి నుంచి మనం భగవంతుని ఎలా ఆరాధించాలనే విషయాన్ని, మనము భగవంతుడు అంటే ఎవరు అనే విషయాన్ని చిన్నప్పటి నుంచి మనం పిల్లలకి నేర్పిస్తే అది వాళ్ళ జీవితాంతం దాన్ని గుర్తుపెట్టుకుంటారు. జీవితాంతం వాళ్ళు భగవంతుడికి మంచి భక్తులు అయ్యే అవకాశం ఉందని ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తూ మిగతా మొత్తం తాత్పర్యంలో తన సొంత ఉదాహరణని ప్రస్తుతం చేస్తారు. ప్రభుపాదుల వారు అంటారు, నేను చిన్నగా ఉన్నప్పుడు పడుకున్నప్పుడు నిద్ర ఎలా లేచేవాడు అంటే, ప్రభుపాదులు వాళ్ళ నాన్న గంట కొడుతూ అంటే పూజ చేసుకునేవాడు ఇంట్లో. సో ఆ పూజ గంట శబ్దం విని ప్రభుపాదుల వారు విని లేచేవారు అన్నమాట. దాని తర్వాత వాళ్ళ నాన్న చూసేవాడు ఎలా వాళ్ళ నాన్న డైలీ పూజ చేస్తున్నారు భగవంతుడికి. తర్వాత వాళ్ళ నాన్న ఆయనకు ఒక రాధాకృష్ణ విగ్రహాన్ని ఇస్తే అప్పుడు రోజు ఆయన ఆ చిన్న రాధాకృష్ణ విగ్రహాన్ని ఎలాగైతే వాళ్ళ నాన్న పూజ చేసేవారో అలాగే వాళ్ళ ఇంటి ముందున్న రాధా గోవింద మందిరం ఉంది, అక్కడ వెళ్ళి రోజు చూసేవారనమాట ఎలా భగవంతుడు అక్కడ పూజారులు విగ్రహ ఆరాధన చేస్తున్నారు, పూజిస్తున్నారని. అదేవిధంగా ఆ చిన్న రాధాకృష్ణ విగ్రహాల ఆయనకి ఎవరైతే వాళ్ళ తండ్రి ఇచ్చారో ఆయన ఆరాధించేవారంట. అలా ఎన్నో రోజులు చిన్న నుంచి పెద్దగా వరకు ఆరాధించారు. దాని తర్వాత మళ్ళీ కాలేజ్ అంటే స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం యవ్వనులు కొంచెం మర్చిపోయారు. మళ్ళీ ఆయన గురు మహారాజ్ అయిన భక్తి సిద్ధాంత సరస్ ఠాకూర్ నీకు కలిసినప్పుడు వెంటనే ఆ యొక్క ఇంప్రెషన్స్ ఏవైతే ఆ హృదయంలో హత్తుకుపోయి ఉన్నాయో చిన్నప్పటి నుంచి పాటించిన భక్తి కార్యాలన్నీ మళ్ళీ పునర్జాగృతం అయ్యాయి. వెంటనే నేను ఆయన చెప్పిన ఆ విషయాల్ని గ్రహించగలిగాను, ఆ భక్తి మార్గాన్ని వెంటనే పాటించగలిగాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా యొక్క తల్లిదండ్రులు అంటే ముఖ్యంగా తండ్రి ఆయనకు అన్నీ ఎలా భగవంతుడి భక్తి చేసుకోవాలనే విషయాన్ని నేర్పాడు. అందుకనే ప్రభుపాదులు వాళ్ళు అంటారు, చిన్నపిల్లలకి అందరికీ తల్లిదండ్రులు ఈ యొక్క భక్తి విషయాల గురించి, భగవంతుడి గురించి శిక్షణను ఇవ్వాలి. అప్పుడు పిల్లలు మంచి భక్తులుగా పెద్దవాళ్ళు అయిన తర్వాత మంచి భక్తులుగా తయారవుతారు. అది పెద్దల యొక్క కర్తవ్యం. భాగవతంలో వస్తుంది ఒక శ్లోకం, ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని భక్తులుగా తయారు చేయలేదో వాళ్ళ తల్లిదండ్రులే కాదు. ఎందుకంటే అది వాళ్ళ కర్తవ్యం. లేకపోతే ఇంకా వాళ్ళు ఆ పిల్లల్ని కనడం ఎందుకు? కుక్కలు పిల్లులు కూడా పిల్లల్ని కంటాయి. వాటి పిల్లలు కనడం మనుషులు పిల్లలు కనడంలో మాత్రం తేడా లేదు. సో తేడా ఎక్కడుందంటే మనుషులు ఎప్పుడైతే వాళ్ళ పిల్లల్ని భక్తి మార్గంలో తీసుకురావడానికి ప్రయత్నిస్తారో అదనమాట, వాళ్ళ ప్రయత్నం అనేది వాళ్ళు చేయాలన్నమాట. సో అది మనకు ప్రభుపాదుల వారు కూడా చాలాసార్లు ఒక్కొక్క దగ్గర చెప్తారు. దీని సందర్భంలో వచ్చింది కానీ చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఎలా పరీక్షలు వృద్ధి చెందుతున్నాడు అంటే పెరుగుతున్నాడో చెప్తారనమాట ఇక్కడ. సరాజా పుత్రో వివృద్ధే ఆశుశుక్లా ఇవోదుపః ఆపూర్యమాణ పితృభిః కాష్టాభిరివ సోన్మహం. ఎలాగైతే ఒక చంద్రుడు మన అమావాస్య నుంచి పూర్ణిమ వరకు అండి, చంద్రుడు రోజు కొంచెం 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 వృద్ధి చెందుతుంటాడు కదా. మీరు అమావాస్య ముందు తర్వాత రోజు చూసారనుకోండి, చిన్నగా సన్నగా ఇంత కనిపిస్తాడు చంద్రుడు. అదే పూర్ణిమ రోజుకల్లా మెల్లిమెల్లిగా పెద్దగా అవుతూ ఉంటాడు. తర్వాత సగం అవుతాడు కొన్ని రోజుల తర్వాత పూర్ణిమ కల్లా ఫుల్గా అయిపోతాడు చంద్రుడు మొత్తం రౌండ్గా. సో అలాగే ఇక్కడ గుండ్రంగా ఎలాగైతే చంద్రుడు పెరుగుతూ ఉంటాడో అమావాస్య నుంచి పుణ్యం వరకు, అలాగే పరీక్షితుడు కూడా పెద్దగా అవుతున్నాడు. ఆయన శరీరం కూడా పెరుగుతుంది, పెద్దవాడు అవుతున్నాడు, మెల్లిమెల్లిగా క్రమక్రమంగా పెరుగుతూ పోయాడు. ఇంకా ఆయనకి ఎంతోమంది పంచపాండవులు ఆయనను పెంచి పెద్ద చేశారు. అంటే ఎంతో మంచి సంరక్షణలో, ఎంతో మంచి సువిధల మధ్య అన్ని రకమైన శిక్షణలు పొందుతూ ఆయన పెద్దవాడయ్యాడు. యక్ష్యమానో స్వమేధేన జ్ఞాతిద్రోహ జిహాసయా రాజాలబ్ధధనో దత్యౌ నాన్యత్ర కరదండయోః. సో అదే సమయంలో ఇంకా యుధిష్ఠిర మహారాజు ఆ సమయంలో ఈ యొక్క కాలంలో ఆయన అనుకున్నాడంట, నాకు అశ్వమేధ యజ్ఞం అనేవి చేయాలి నేను. ఎందుకంటే ఇంకా అంటే ఆ భీష్మదేవుడు చెప్పిన తర్వాత కూడా ఆలోచించి ఇవన్నీ విశిక్షణలు విన్న తర్వాత ఇంకా ఈ పాపాలన్నీ తొలగించుకోవాలంటే మనం ఒక అశ్వమేధ యజ్ఞాలు చేయాలనేసి దాన్ని
సంకల్పించాడు. కానీ ఆయనకు దానికి కావాల్సిన ఫండ్స్, అంటే యుద్ధం తర్వాత అన్నీ వాళ్ళ రాజా కారాగారంలో అన్ని ధనమంతా అయిపోయిందన్నమాట, యుద్ధంలో ఖర్చు అయిపోయింది, కురుక్షేత్ర యుద్ధంలో ఇంకేం లేదు. అందుకనే ఇప్పుడు డబ్బులేం లేవు ఇంట్లో, అంటే రాజ్యంలో. అంటే యజ్ఞం చేయడానికి ఎంతో ఖర్చు ఉంటుందండి. అంటే యుధిష్ఠిర మహారాజుకే యజ్ఞం చేయడానికి డబ్బులు లేవంట. ఆ టైంలో యుధిష్ఠిర మహారాజు టైంలో అందరూ సమృద్ధిగా ఉన్న సమయంలోనే యుధిష్ఠిర మహారాజుకి ఈ అశ్వమేధ యజ్ఞం చేయాలంటే దానికి కావాల్సిన సదుపాయం అంటే సువిధులు, అంటే ముఖ్యంగా ఆ ద్రవ్యాలు, అంటే ధనము లేదన్న. మరి అలాంటప్పుడు కలియుగంలో ఎలా చేస్తారండి సామాన్య ప్రజలు? అసలు సంభవమే కాదని ప్రభుపాదులు చెప్తారనమాట. సో అప్పుడు ఏం చేశారు మరి? కృష్ణుడి ఆజ్ఞ మేరకి ఒక పద్ధతి ద్వారా వాళ్ళు కావాల్సిన ధనాన్ని సేకరిస్తారు. ఎలా అనేది చూద్దామంట. ఇది మహాభారతంలో చాలా విస్తృతంగా వర్ణించారు. ఇక్కడ మనకు సంక్షిప్త రూపంలో ఉంది, మనం అలాగే చూద్దామంట. కానీ ప్రభుపాదుల వారు దాన్ని మళ్ళీ తాత్పర్యంలో కొద్దిగా వర్ణించారు, అక్కడ నుంచి చూసుకుందామంట మనం. తద్ అభిప్రేతమాలక్ష్య భారత్ భ్రాతరోచ్యుత చోదిత ధనం ప్రాహిణం ఆజాహుర్ ఉదిచ్యం దిశి భూరిషః. సో ఇలా తన యొక్క కృష్ణుడి యొక్క ఆదేశానుసారంగా ఆయన యొక్క తమ్ముళ్ళు, బ్రదర్స్, ఈ యుధిష్ఠిర వారి యొక్క తమ్ముళ్ళు ఏం చేశారంటే ఉత్తర దిశలో వెళ్ళి అక్కడ మరుత్త అనే ఒక రాజు చాలా రోజుల క్రితం పరిపాలించాడు మొత్తం ప్రపంచాన్ని, సామ్రాట్ చక్రవర్తిగా ఎంతో ప్రసిద్ధికి ఎక్కిన ఆయన మహారాజు. ఆయన ఇప్పుడు లేడు, కానీ ఆయన ఎన్నో ధనాన్ని అక్కడ వదిలేశాడంట. ఆయనకు సంబంధించిన ధనం అంతా అక్కడ ఉంది, ఎంతో బంగారం అక్కడ ఉంది. అక్కడ నుంచి కృష్ణుడు తెచ్చుకోమని చెప్తే అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి అక్కడికి ఆ ఉత్తర భారతంలో హిమాలయాల దగ్గర వెళ్ళి అక్కడ నుంచి తెచ్చుకుంటారనమాట. ఇప్పుడు దాని గురించి ఇక్కడ రాశారు. సో మహారాజు మరుత్త ఆయన మహారాజు అవిక్షిత్ యొక్క కుమారుడు అన్నమాట. ఇంకా ఆయన మంచి పెద్ద భక్తుడు, అంటే యమరాజు యొక్క భక్తుడు, అంటే యమరాజును అనుసరించేవాడు. అలాగే ఆయనకు ఒక తమ్ముడు, అంటే ఆయనకు ఒక భ్రాత ఉండేవాడు, ఆయన పేరు సంవర్త అని. సో ఈ సంవర్త అనే అతను కూడా ఒక మంచి పురోహితుడు, బృహస్పతికి ధీటుగా, అంటే చెప్పాలంటే ఆయన కాంపిటీషన్గా ఆయన పురోహితుడు అనమాట సంవర్త అనే అతను. ఒకసారి ఎంత మంచి పెద్ద యజ్ఞం చేశారంటే శంకర యజ్ఞ అనే ఒక పెద్ద యజ్ఞం చేశాము. ఆ యజ్ఞం చేస్తే భగవంతుడు స్వయంగా ఎంతో ప్రసన్నుడై ఆ యజ్ఞంలో ప్రత్యక్షమయ్యి ఒక బంగారు పర్వత శిఖరాన్ని ఆయనకి ఇచ్చారంట బహుమతిగా. అంటే మౌంటైన్ పీక్ ఆఫ్ గోల్డ్ ఇక్కడ రాశారు. సో అలా హిమాలయాల పర్వతాల్లో ఇప్పుడు కూడా అది అక్కడ ఉందంట, హిమాలయాల పర్వతాల మధ్యలో. సో అక్కడ ఆయనకి భగవంతుడు నీ అధ్యక్షతలో దీన్ని చూసుకొని ఇచ్చారంట. దాని తర్వాత ఎంతో బంగారం కదా, ఇంకా బంగారంతో ఆయన ఎన్నో యజ్ఞాలు, ఎన్నో పూజలు, ఎన్నో దాన సంస్కారాలు, అంటే దానాలు ధర్మాలు చేశారనమాట ఈ యొక్క రాజు. ఎంతో బ్రాహ్మణులకు అందరికీ ఎంతో మంచి బంగారంతో తయారు చేసిన ఎన్నో రకమైన విలువైన ఆభరణాలని, ఇంకా వస్తువుల్ని, ఇంకా పాత్రల్ని అన్నీ కూడా బ్రాహ్మణులకి దానంగా ఇచ్చేవారంట. ఇంకా బంగారం కూడా దానం ఇచ్చేవారు. ఇంకా చేసే ఆ యజ్ఞ మండపం కానీ, ఇంకా భగవంతుడి మందిరం కానీ, ఎన్నో విషయాలన్నీ బంగారంతో నిర్మించేవారంట. ఎందుకంటే ఆయన దగ్గర అంత బంగారం ఉండేది. సో ఆయన చేసిన యజ్ఞాలలో ఎంతోమంది దేవతలు వాయులోకం నుంచి కూడా కొంతమంది వచ్చి అక్కడ దానికి ఆ యజ్ఞంలో, ఇంకా అక్కడ దానికి కావాల్సిన ఆ యజ్ఞం సమావేశంలో కుకింగ్, వంట వండడానికి కూడా వాళ్ళు సహాయం చేసేవారంట. సో అలాగే ఇలా ఎంతమంది దేవతలు కూడా ఆయనతో ప్రసన్నులయ్యేవారంట. ఎందుకంటే అన్ని యజ్ఞాలు చేసేవారు కదా. ఇంద్రుడు కూడా ఎంతో సంతోషంగా ఉండేవారంట. ఎందుకంటే యజ్ఞాలు చేసినప్పుడే కదా దేవతలు వాళ్ళ యొక్క అర్పణలు, వాళ్ళకి యజ్ఞాల నుంచి వాళ్ళకు అది దొరుకుతుంది కదా, అర్పిస్తారు యజ్ఞాలు అందరి దేవతలు కూడా. సో అందరికీ ఈయన యజ్ఞాలు చేసి అందరూ దేవతలు, ఇంద్రుడు కూడా ఎంతో ఈయన పట్ల సంతృప్తి చెందాడంట. అందుకనే ఎంతోమంది ఆశీర్వాదం పొంది ఈయన ఎన్నో ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు చేసినందుక ఈయన మొత్తం జీవితాంతం అంతా యవ్వన వయస్సులోనే గడిపాడంట. యవ్వనత్వంతో మొత్తం జీవితం గడిపే 1000 సంవత్సరాలు మొత్తం ఈ ప్రపంచాన్ని పరిపాలించాడంట. 1000 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించాడు. ఇలా దాని తర్వాత ఇంకా
ఈ యొక్క ఈయన కార్యాలని కృష్ణుడు కూడా మెచ్చుకున్నాడు అనమాట. ఎంత పుణ్యకార్యాలు చేశాడో ఈ యొక్క మహారాజు. ఇంకా ఆయన యొక్క పుత్రిని కూడా ఆయన మహర్షి అంగిరమునికి ఆయన ఇచ్చి వివాహం చేశాడంట. దాని తర్వాత ఆయన స్వర్గానికి చేరుకున్నాడు అనమాట. సో ఇలా అంటే మంచి మంచి కార్యాలు చేసిన తర్వాత ఆయన స్వర్గానికి చేరుకున్నాడంట. సో ఇప్పుడు ఇక్కడ రాశారంట ప్రభుపాదులు వారు, ఈయన ఒకసారి ఆయన అడిగాడు అనమాట బృహస్పతిని, నువ్వు నా యజ్ఞాలకి నువ్వు పురోహితుడిగా ఉండంటే నువ్వు మనుష్యరాజువి, నీకు నేను ఉండను అనేసి చెప్పాడంట. అంటే ఎందుకంటే బృహస్పతిని ఎందుకు అడిగాడంటే యజ్ఞాలు మనం చేసినప్పుడు ఒక మంచి పురోహితుడు అనేది ముఖ్యమైన వ్యక్తి అంట. మంచి పురోహితుడు లేకపోతే ఆ యజ్ఞం చేయడానికి ఇంకా యజ్ఞం ఎప్పుడు అది సాఫల్యం అవ్వడం చాలా కష్టం అనమాట. సో అందుకని ఈ కలియుగంలో అలా మంచి పురోహితులు దొరకడం చాలా కష్టం, అరుదు, సంభవం కాదు. అందుకనే ఇలాంటి యజ్ఞాలకు ఎంతో ధనం కూడా కావాలి, అది కూడా సంభవం కాదు. కానీ మనం చేయొచ్చు ఏంటంటే ఇక్కడ కలియుగంలో ఎంతో ధనం అవసరం లేకున్నా, ఏ పురోహితుడు లేకున్నా కానీ మనం చేయాల్సింది ఏంటి? అందుకే కలియుగంలో అంటే సంకీర్తన యజ్ఞ, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనకు ఆ చైతన్య మహాప్రభుల వారు నేర్పించిన ఈ సంకీర్తన యజ్ఞం ద్వారా మనము ఏ ఫలితాలు అయితే ఆ యజ్ఞం ద్వారా దొరికేవో ముందు యుగాల్లో, ఇప్పుడు మనం సంకీర్తన యజ్ఞం చేసి హరే కృష్ణ మహామంత్ర సంకీర్తన జపించడం ద్వారా, యజ్ఞం చేయడం ద్వారా మనం అన్ని లాభాలు పొందవచ్చు అన్నమాట. సో మీకు ఈ విషయం తెలుసు. సో ఇక్కడ ఈ యొక్క బంగారం ఎంతో బ్రాహ్మణులకి ఆయన గిఫ్ట్గా ఇచ్చాడు కదా, ఆ బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళకి మాకేమో అవసరం బంగారం అని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారంట. సో అక్కడ ఎంతో బంగారం ఉంది. కృష్ణుడు చెప్తాడు అనమాట ఈ యుధిష్ఠిర మహారాజ్, నీకు బంగారం ఎంతో ధనం కావాలి కదా, అక్కడ ఎంతో ధనము హిమాలయాల్లో మరుత్ రాజా ఆయన ధనం వదిలేశాడు. ఇంకా ఎంతోమంది బ్రాహ్మణులకు ఆయన దానం ఇచ్చాడు. వాళ్ళందరూ మాకు వద్దు అంటే ఇంకా అవసరం లేదన్నట్టుగా అక్కడే వేసేసరి ఇక్కడ ఎన్నో అలా బంగారము సంబంధించిన బంగారు వస్తువులు ఎన్నో అక్కడ పడున్నాయి. దాన్ని ఎవరు తీసుకోలేదు, నువ్వు వెళ్ళి తీసుకో, ఎందుకంటే అది ఎవరికి చెందవు. అవి ఇలా ఎవరికి చెందని వస్తువులన్నీ రాజుకే సొంతం, అదే నియమం. ఇదంతా నీ రాజ్యంలోనే ఉంది ప్రపంచంలో. సో అది ఎవరిది కాదు, అందుకే అది నీ సొంతం, నీ యొక్క సంపత్తి, రాజుదే సంపత్తి. సో నువ్వు వెళ్ళి అది తెచ్చుకొని దాని ద్వారా యజ్ఞం చేయొచ్చు అని యుధిష్ఠిర మహారాజుకి సలహా ఇస్తే, అప్పుడు యుధిష్ఠిర మహారాజు తన యొక్క బ్రదర్స్, అదే మన తమ్ముళ్ళని పంపిస్తారనమాట. సో వెళ్ళి వాళ్ళు తెస్తారనమాట. సో ఈ విధంగా యజ్ఞం జరుగుతుందన్నమాట. తేన సంభృత సంభారో ధర్మపుత్రో యుధిష్ఠిరః వాజిమేధైస్త్రిభిర్పీతో యజ్ఞై సమయజద్ధరిం. సో ఇలా యుధిష్ఠిర మహారాజు అశ్వమేధ యజ్ఞాలు చేస్తాడు. మొత్తం మూడు అశ్వమేధ యజ్ఞాలు ఆయన చేస్తాడు అన్నమాట ఇలా ధనంతో. సో దాని తర్వాత దీని ద్వారా కృష్ణుడు కూడా ఎంతో ప్రసన్నుడవుతాడు. సో ఇలా అప్పట్లో అశ్వమేధ యజ్ఞం అంటే అశ్వాన్ని ఆ యజ్ఞంలో వేసేవారు అనమాట. కానీ ఇప్పుడు అశ్వమేధం యజ్ఞం కానీ గోమేధ యజ్ఞం కానీ ఇప్పుడు వర్జితం అనమాట. కలియుగంలో వర్జితం, శాస్త్రంలో ఇచ్చారు ఇవి చేయకూడదు అని, కలియుగంలో వర్జితం అని ఇచ్చారు. ఎందుకంటే సరైన పురోహితులు లేని వలన ముందేం జరిగేదంటే ఆ అశ్వాన్ని ఎప్పుడైతే ఆ యజ్ఞంలోకి వేసేవారో అప్పుడు ఆ అశ్వం ఆ యజ్ఞంలోంచి దానికి కొత్త శరీరం వచ్చేది అశ్వానికి. ఆ యజ్ఞం సాఫల్యం ఎలా తెలిసేదంటే ఆ మంత్రాలు ఎలా ఉచ్చరించేవారు అంటే పర్ఫెక్ట్గా ఆ యజ్ఞం ఎలా చేసేవారు అంటే ఆ యజ్ఞంలో వేసిన అశ్వాన్ని కానీ గావిని కానీ, ఇక్కడ అశ్వమేధ యజ్ఞం చేస్తారు కాబట్టి అశ్వాన్ని అంటే గుర్రాన్ని అక్కడ వేసినప్పుడు కొత్త శరీరం వచ్చేది గుర్రానికి. తర్వాత కొత్త శరీరంతో మళ్ళీ ఆ యజ్ఞం నుంచి బయటకు వచ్చేది గుర్రం. సో చనిపోయేది కాదు గుర్రం. సో ఆ విధంగా వాళ్ళ యొక్క మంత్రాలు ఎలా పనిచేస్తున్నాయో యజ్ఞ సాఫల్యం అనే దానికి అదొక సాక్ష్యం అన్నమాట. కానీ ఇప్పుడు అలా చేశారనుకోండి చనిపోతాయి అవి మన పశువులని. అందుకని ఎప్పుడైతే జనాలు కలియుగంలో తప్పుగా యజ్ఞాల్ని ప్రయోగించి పశువుల్ని చంపి ఆ యజ్ఞాల మాధ్యంగా తింటున్నారో, భుజిస్తున్నారో, అప్పుడే బుద్ధుడు వచ్చేసి, బుద్ధావతారంలో భగవంతుడు వచ్చేసి వాళ్ళందరినీ యజ్ఞాలు నిలిపివేశారు. ఆ విషయం మనం ముందే చర్చించుకున్నాము. సో లాస్ట్ 2 శ్లోకాలు చూసుకొని ముగిద్దామంట. आहूतो भगवान् राज्ञा याजयित्वा द्विजैर्नृपम् उवास कतिचिन्मासान् సుహృదాం ప్రియకామ్యయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇలాగే శ్రీకృష్ణుడు
కూడా అక్కడ వచ్చాడంట, యజ్ఞాల్లో పాల్గొన్నాడు. దీని తర్వాత ఇంక యజ్ఞాలు అన్నీ అయిపోయిన తర్వాత అన్నీ సరిగ్గా జరిగాయా లేదా అన్నీ చూసిన తర్వాత ఇంకా కొన్ని రోజులు అక్కడ ఉండి శ్రీకృష్ణుడు దాని తర్వాత ఇంకా తిరిగి వెళ్ళిపోతాడనమాట తన ద్వారకాకి. సో అదే విషయం లాస్ట్లో రాశారు. తతో రాజ్ఞాభ్యునజుత్నాత కృష్ణయా సహ బంధుభిః యయౌ ద్వారవతీం బ్రహ్మణ్ సార్జునో యదుభిర్వ్రతః. సో శౌనక ఋషికి చెప్తున్నాడు సూత గోస్వామి, ఓ శౌనక, దాని తర్వాత భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా వాళ్ళందరికీ పరామర్శించి అక్కడ నుంచి ఇంకా తిరిగి వాళ్ళందరికీ అంటే ఏమంటాం ఇంకా అక్కడ నుంచి వాళ్ళందరికీ తిరిగేసి అంటే కృష్ణుడు, అర్జునుడు ఇంకా యదువంశులందరూ ఆ హస్తినాపురాన్ని వదిలి అక్కడ నుంచి ఇంకా ద్వారకాకి వెళ్ళిపోయారు అని చెప్పారన్నమాట. దీంతో ఈ యొక్క 12వ అధ్యాయం పూర్తవుతుందండి. సో మనము ఈ యొక్క నెల రోజుల పైనుంచి భాగవతం కథ చర్చించుకుంటున్నాము. 12 అధ్యాయాలని పూర్తి చేసాము. ఇది సగం భాగవతం కన్నా ఎక్కువే మనం కవర్ చేసామండి. మొత్తం 19 అధ్యాయాల్లో 12 అధ్యాయాలు అయిపోయాయి, ఇంకా 7 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. సో చెప్పాలంటే మనము ఎన్ని క్లాసెస్ చూసుకున్నామంటే డైలీ 2 క్లాసుల ప్రకారం చూస్తే మనము భగవద్గీత భాగవతం కలిసి మోర్ దెన్ అరౌండ్ 60 క్లాసెస్, ఐ థింక్ మనము 60 క్లాసుల దాకా చూసుకున్నాము. మీరు మామూలుగా అయితే నాకు ఒకరు మెసేజ్ కూడా చేశారు, మామూలుగా మేము మా టెంపుల్కి సెంటర్కి కానీ వెళ్తే అక్కడ వారంకు క్లాస్ అటెండ్ అవుతాము, ఒక శ్లోకం మాకు అక్కడ చెప్తారు, దాని గురించి వివరిస్తారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ ఎన్నో వందల శ్లోకాలు ఆల్రెడీ మేము చూసుకున్నాము, ఎన్నో వందల శ్లోకాలు కూడా 12 అధ్యాయాలు. ఇది ఒక 60 క్లాసులు అంటే మీకు ఒక సంవత్సరం కన్నా ఎక్కువ మీరు ఎన్ని క్లాసులు అటెండ్ అవుతారు మీ టెంపుల్కి కానీ సెంటర్ కానీ వెళ్ళి అన్ని క్లాసులు మనం ఒకటే నెలలో కవర్ చేయగలిగాము. ఇదంతా మీ ఉత్సాహం వలన, మీ యొక్క ప్రోత్సాహం వలన, మీ యొక్క ఆదరణ వలన నేను ఇది చేయగలిగాను. మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. మీ అందరికీ ధన్యవాదాలు. దాని గురించి ఎంతో కృతజ్ఞతండి నేను మీకు. సో మనము ఈరోజు మళ్ళీ నాకు డైలీ క్లాస్ అంటే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు మామూలుగా నేను 3 క్లాసులు తీసుకున్నప్పుడు నాకు మొత్తం సమయం అంతా పోతుంది. నేను ఇంకా టెంపుల్ మొత్తం మాది చాలా పెద్ద మందిరం అండి, 8 ఎకర్స్ క్యాంపస్ మాది. మొత్తం చెప్పాలంటే వెస్ట్ బెంగాల్ మాయాపూర్ తర్వాత పెద్ద క్యాంపస్ మాది. అందుకనే ఇంకా ఉంటాయి మందిరం ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి కొన్ని కార్యాలు తక్కువైపోయాయి, కానీ ఇప్పుడు మళ్ళీ మెల్లిగా అన్నీ స్టార్ట్ చేయాలి. సో దానికి కూడా కొంచెం సమయం ఇవ్వాల్సి వస్తుంది నాకు, ఎందుకంటే నాకు ఇక్కడ బాధ్యత, మొత్తం మందిరానికి నేనే అధ్యక్షుడిని కనుక ఆ యొక్క సేవ ఉంది నాకు, మొత్తం బాధ్యత చూడడానికి. సో అందుకని నేను ఇవ్వగలుగుతాను సమయం, అంటే నేను క్లాసెస్ తీసుకోగలను, కానీ ఎవ్రీడే ఇప్పుడు నాకు హిందీ కూడా ఒక క్లాస్ జరుగుతుంది అన్నమాట, అందుకే 3 క్లాసెస్ అవుతున్నాయి. సో మనము మొత్తం ఎన్ని క్లాసెస్ తీసుకోవడం కష్టం కావచ్చు. సో అందుకనే కొంచెం తగ్గించాల్సి వస్తుంది క్లాసెస్ నాకు, ఫ్రీక్వెన్సీ కానీ డేస్ కానీ. సో అందుకనే మనము ఈరోజు ఈవినింగ్ వస్తే మన సమయం ఏ సమయంలో అందరికి కుదురుతుందో మనం చర్చించుకుందామని. సో మరి ఈవినింగ్ 4 గంటలకి జూమ్ మీటింగ్లో మనం కలుద్దామంట. అప్పటి వరకు సెలవు. మీ అందరికీ ధన్యవాదాలు. శ్రీమద్ భాగవతం की जय, समवेत गौर भक्त वृंद की जय, शिल प्रभुपाद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.